ఓం యస్య వాతః ప్రాణాపానౌ చక్షురంఘిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం సామవేదం మంత్ర సంఖ్య 106. ఎవరు పాపరూప లేక పాపాత్మరూప రాక్షసులను మేము పరమేశ్వరుని సహాయముచే వారిని పరాజితులను చేయుదుము. పార్ట్ 1. సామవేదము ప్రపాఠకము 2, అర్థము 1, దశకి 1, ఆగ్నేయ పర్వం, మంత్ర సంఖ్య 106. ఓం సృష్ట్యజ్ఞే నవస్యమే సోమస్య వీర విశ్వతే నిమయానస్తపసా రక్షసూదః. ఈ మంత్రంలోనేమో రాక్షసుల్ని ఎలా వినాశం ఉన్నచాలా అన్నటువంటి దాని మీద ఆ ప్రార్థన ఇందులో చెప్పబడుతున్నట్టుంది సార్. పదార్థం సృష్టి, వీర పరాక్రమశాలి, విస్పతే ప్రజాపాలకుడవు, అగ్నే తేజస్వివగు పరమాత్మ మరియు రాజా, మీరు మే నా యొక్క నవస్య ప్రశంసించదగిన స్తోమస్య ఆంతరిక సద్గుణములు, ఆంతరిక సద్గుణముల సైన్యముల మరియు బాహ్యమగు యోధుల సైన్యముల తపస తేజముతో మాయినః మాయావులు చలకపటములతో కూడిన రాక్షస భావములు మరియు రాక్షసులను నిదహ సంపూర్ణముగా భస్మమనర్చివేయుడు. భావార్థమేమో ఎవరు పాపరూప లేక పాపాత్మరూప మాయావులుగా రాక్షసులు మమ్ము బాధించెదరో వారిని మేము మా శుభకరమగు మనోవృత్తులచే మరియు బలశాలురగు యోధుల కూడా పరమేశ్వరుని సహాయముచే పరాజితులను నర్చి ఆంతరిక మరియు బాహ్య రాజ్య ఉపభోగములను అనుభవించదాం. బాగుందండి. మనకి గత మంత్రాలలో తీసి చూస్తే వరాస్తుగా ఇదే వస్తున్నది. మాయాశక్తి, పాపాత్మలు, తర్వాత లంపటులు. కూర్చోండి కూర్చోండి. ఒకసారి ముందుకు రండి, మీకు పరిచయం చేస్తాను. వీరు కాకినాడ నుంచి వచ్చారు. ఎంఆర్ఓ గారు, కాకినాడ కాదు, కాకినాడ నుంచే విశ్వేశ్వరరావు గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు సార్, కాకినాడ నుంచి వచ్చారు. అశోక్ నాయుడు అండి. మీ ముఖం కూర్చోండి, మీరు కూర్చోండి. అది అశోక్ నాయుడు అండి. వారు విశ్వేశ్వరరావు గారు ఎస్పీ గారు చేసి రిటైర్డ్ అయిపోయారు. ఎంఆర్ఓ గారు వీరు రిటైర్డ్ అయిపోయారు. ఆ పక్కన ఉన్నవారు సుబ్బయ్య గారు, వారు ఎస్పీ గారు కస్టమ్స్ లో, వారు రిటైర్డ్ అయ్యారు. అక్కడ ఆ పక్కన కొసాన సన్యాసిరావు గారు, వారు ఎంఆర్ఓ గారు రిటైర్డ్ అయ్యారు. వీరు తుని ప్రసాదరావు గారు, వారు డిఎస్పి గారు, వారు రిటైర్డ్ అయ్యారు. అందరూ కూడా వీరు ఓం శ్రీ గాయత్రి ట్రస్ట్ వారు, గాయత్రి ట్రస్ట్ వారు.
ఇలాగ అందరూ కూడా మార్నింగ్ ఆన్లైన్ క్లాసెస్ మేము వేదాల గురించి, వేదంలో పరమాత్మ ఏం చెప్పాడు, వేదం ఏం చెప్పింది, ఈ విషయాల గురించి జరుగుతున్న ఆధ్యాత్మిక విధానంలో సంస్థల ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నవి, యథార్థ సత్యం ఏమిటి, వీటి గురించి ఇప్పుడు ప్రస్తుతం మంత్రం జరుగుతుంది. సామవేద మంత్రం చూడండి. గత కొద్ది మంత్రాలుగా మనం చూస్తూ వస్తూ ఉంటే ఈ పాపాత్ములు, దుష్టులు, సంఘద్రోహులు, దుష్టక్రియలు చేసేటటువంటి వాళ్ళు మన స్వయంలో మనల్ని రక్షించుకునేటువంటి విధానములతో జరిగే విధానాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నవి. అయితే ఇక్కడ చూస్తే ఈ మంత్రములో రాక్షసులు అంటే ప్రత్యేకించి పురాణాలలో చూపించేటటువంటి విధముగా రాక్షసులు ఎవరు లేరండి. పురాణాలలో చూపించిన విధముగా రాక్షసులు ఎవరు లేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంత కార్లు పెట్టేసేసుకొని, శిరస్సు లాగా కొమ్ములు పెట్టేసేసుకొని, మెడలో పుర్రులు వేసేసుకొని, ఇవన్నీ సినిమాలలో వారి కమిషన్ గురించి చూపించారు. కథలలో అట్రాక్షన్ గురించి కథలలో ఆ విధంగా రచన జరుగుతూ వచ్చాయి. కానీ వాస్తవానికి రాక్షసులు ఎవరు లేరు. మరి రాక్షసులు అంటే ఎవరు? యో అనృతం వదంతి తే వై అసురః, ఎవరైతే అసత్యముతో జీవనయాత్ర సాగిస్తారో వారి రాక్షసులు. మోస ప్రవృత్తితోటి, అసత్యాలతోటి, ఈ రకరకాల ఈ దుష్ట క్రియలతోటి, దుర్మార్గత్వంతో, సంఘద్రోహంతో, దేశద్రోహంతో ఎవరైతే ఉంటున్నారో రాజద్రోహులుగా, వీళ్ళందరూ రాక్షసులే. పురాణాలలో చూపించిన విధానాలతో ఎవరు రాక్షసులు లేరు. అవి పురాణములు, అవి కథలవి. ఆ విధంగా చెప్తూ వచ్చారు. అట్రాక్షన్ గురించి జరుగుతూ వచ్చాయి. దాన్ని సినిమాల వాళ్ళు తీసి కమర్షియల్ గా వాళ్ళు చూపించుకుంటూ వెళ్ళిపోయారు. అందరు బుద్ధుల్లో పడిపోయారు. రాక్షసులు ఎవరు లేరు. అయితే ఈ మంత్రం చెప్తుంది ఏమంటే, శీఘ్రముగానే పరాక్రమశాలి ప్రజాపాలకుడవు తేజస్వగో పరమాత్మ, మనందరినీ పాలించేటటువంటి వాడు ఆ పరమేశ్వరుడే, ఆ పరమాత్మయే. ఆయనే ప్రజాపాలకుడు, అనంత తేజోమయ సాగరుడు ఆయన. తేజం అంటే ఇక్కడ ప్రకాశం అన్నమాట. ప్రకాశం అంటే జ్ఞానం. జ్ఞాన ప్రకాశముతో విరాజిల్లుతుండినటువంటి వాడు, పరాక్రమశాలి అయినటువంటి వాడు, ప్రజాపాలకుడైనటువంటి వాడు. ఓ పరమాత్మ, ఇక్కడ పరమాత్మను అడుగుతున్నాం. అలాగనే అదే స్థానంలో వచ్చినటువంటి వాడు ఎవడంటే రాజు వస్తాడు. ఎందుకు రాజు వస్తాడంటే, పూర్వపు రోజులలో ఈ రాజకుమారుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురుకులానికి పంపించేస్తే, ఆ గురుకులంలో అక్కడ గురువు గారు వాళ్ళకి రాజ విద్యలు, అస్త్రశస్త్ర విద్యలు, వేదాంగములు ఇవన్నిటిని కూడా పూర్ణంగా పారాయణం చేపించి నిష్ణాతులుగా తయారు చేసి అప్పుడు మళ్ళా రాజుగారి దగ్గర కుర్రలను అప్పగించేసేవారు. ఎవరి పిల్లలను అలా అప్పగించేసేవారు. అందుచేత పూర్వపు రోజులలో రాజు వేదాధ్యయనం చేసేవాడు, ప్రజలు వేదాధ్యయనం చేసేవారు. రాజు దగ్గర ఉండినటువంటి మంత్రి కూడా వేదాధ్యయనం చేసేవాడు, గురువు కూడా వేదాధ్యయనం చేసేవాడు. రాజుగాని ఏమైనా పొరపాట్లు చేస్తే వెంటనే ఈ మంత్రి ఖండించేవాడు. వేద విరుద్ధంగా నువ్వు వెళ్తున్నావని వెంటనే రాజు సరిదిద్దుకునేవాడు. అప్పుడు ప్రజలను జనరంజకంగా పరిపాలించేవాడు. మనకి ప్రత్యక్ష ప్రమాణంగా రాజులు వేదాధ్యయనం చేసేవారని చెప్పడానికి మనకి శ్రీరామచంద్ర ప్రభు కనబడుతున్నారు. పూర్వపు రోజుల్లో తీసుకుని చూస్తే రాజులు కనబడుతున్నారు. కానీ ప్రస్తుతము వ్యవస్థ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ కంట్రోలింగ్ పవర్ లో ఉన్నదో వాళ్ళకి వేద విద్య వ్యవస్థ లేకుండా పోయింది. ఈ ఆర్గనైజేషన్ దైవం పేరుతో వచ్చినటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఎవరు వచ్చారో వాళ్ళైనా సరే వేద ప్రమాణంతో యథార్థ సత్య జ్ఞానం బోధిస్తున్నారా ప్రజలకంటే ఎవరు వాళ్ళు బోధించటం లేదు. అందుచేత వ్యవస్థ పాడైపోయింది. ఇప్పుడు ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కనబడేటువంటి ఆర్గనైజేషన్స్, ఈ బాబాలు కానీ, గురువులు కానీ, సంస్థ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళకి కూడా యథార్థ వేద పరిచయం లేదు అని ఖచ్చితంగా చెప్పవలసి వచ్చేస్తున్నది. కారణము వేదాలే ప్రమాణము, వేద జ్ఞానం చెప్తున్నాము, వేద సారం చెప్తున్నాము అని ప్రజలందరినీ ఒక విధమైన భ్రమలలో పెట్టివేస్తూ వీళ్ళు జ్ఞానం బోధిస్తున్నారు ప్రజలకి. అమాయక ప్రజల జ్ఞానం తెలియని కారణంగా వీళ్ళు చెప్తున్నదే సత్యం అనుకుని ఆ విధమైన భ్రమజాలలోనికి వెళ్ళిపోయి, భ్రాంతులలోనికి వెళ్ళిపోయి
ఆయా సిద్ధాంతాలను వీళ్ళు శిరోధార్యం చేసుకుని అవి చెప్పుకుంటూ పోతున్నారు. దానితోటి మొత్తం వ్యవస్థ మారిపోయింది. వేద విహిత కర్మలతో నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధించే విధానం ఇప్పుడు ప్రజలలో లేకుండా పోయింది. పరమాత్మని ఆరాధిస్తున్నాము అంటున్నారు. పరమాత్మని ఆరాధిస్తున్నప్పుడు చెప్పే జ్ఞానం ఏదైతుందో వేద ప్రమాణంతో సత్య ప్రమాణంగా జ్ఞానం ఉన్నదా వాళ్ళ దగ్గర అంటే లేదు. ఒక స్థానం చూపించేసేస్తున్నారు పరమాత్మకు. ఈ విశ్వమే ఆయన స్థానం అయినప్పుడు మళ్ళా ప్రత్యేకించి ఒక స్థానం ఎక్కడి నుంచి వచ్చింది, దేని ప్రమాణముగా చెప్పారు. పరమాత్మ అక్కడ చెప్పిన జ్ఞానము అక్కడ అసత్య ప్రమాణంతో కనబడిపోతుంది. పరమాత్మ చెప్పాడా, ఆ బాబా చెప్పాడా, ఆ గురువు చెప్పాడా అని విధానాలతో ఎవరు పరిశీలించటం లేదు. కారణము వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, జీవిడి సూరాధారం చేసుకుంటారు. చెప్పే వాళ్ళకి జ్ఞానం లేదు, వినే వాళ్ళకి జ్ఞానం లేదు, అదే ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు. మొత్తం వ్యవస్థ దారి తప్పేసేస్తుంది. ఇక్కడ ఈ మంత్రంలో అదే చెప్తున్నాడు, శీఘ్రముగానే పరాక్రమశాలి ప్రజాపాలకుడు తేజస్యుడు ఓ పరమాత్మ. తేజస్సు అంటే జ్ఞాన ప్రకాశంతో ఉండినటువంటి వాడు. పరాక్రమం అంటే అబ్బో అద్భుతం. అలాంటి ఓ పరమాత్మ, మీరు మా యొక్క ప్రశంసింపదగిన ఆంతరిక సద్గుణముల సైన్యము మరియు బాహ్యమగు యోధుల సైన్యములు తేజముతో, అది ఆంతరిక సద్గుణములు. ఈ సద్గుణాలు ఎలాగొస్తాయండి? గుణాల పరివర్తన ఓ బలం తినేస్తారు పట్టుకుని అందరూ కలిపేసి ఈ ఆధ్యాత్మిక సంస్థలో కలిపి. గుణాల పరివర్తన ఎలాగొస్తాయి నాకు అర్థం కాదు. గుణాలు ఎన్నటికీ పరివర్తన రావు. కారణము ఈ దేహము ప్రకృతి ధర్మమైనటువంటి ఏవైతే సత్వరజస్తమ గుణములు, ఇవి గుణాలు ఇవి ఎలా మారిపోతాయండి? ఎప్పుడైతే ఆత్మ ప్రకృతిలోనికి వచ్చాడో ఈ మూడు గుణములు త్రిగుణాన్విత మాయాశక్తిలో బంధింపబడిపోతాడు. ఒకటి. రెండవది పంచక్లేశములలో బంధింపబడిపోతాడు. ఇంకొకటి. ఆ తర్వాత దేహములోనికి వచ్చిన తర్వాత మనకు ఆ మధ్యన వైశేషికంలో చూసుకున్నాము లక్షణములు. ఆ లక్షణంతో బంధింపబడిపోతాడు. అవి మొత్తం ఇన్ని రకాలుగా బంధింపబడిపోయినటువంటి వీడి లక్షణాల నుంచి, ఈ ప్రకృతి ధర్మముల నుంచి, ఈ పంచ క్లేశం నుంచి వీడు బయటికి రావాలంటే వీడి చరిత్ర లాగా ఉండాలి. వీడు అభ్యసించాల్సినది ఏమిటి? గుణాలతో వెళ్ళాల్సిన పని లేదు. మరి దీంతో వెళ్ళాలి. సార్వభౌమ వ్రతము ప్రతిసారి మీకు వినిపిస్తున్నా, సార్వభౌమ వ్రతాన్ని స్వీకరించాలి. అష్టాంగ యోగాంగ సాధన అదే. ఆ అష్టాంగ యోగాంగ సాధనని శిరోధార్యం చేసుకొని వీడు జీవనయాత్ర సాగిస్తే అప్పుడు వీడు గుణాలు పరివర్తన అవుతాయండి. అంతవరకు గుణాలు పరివర్తన అవ్వవు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, శుభ్రంగా మేకప్ కొట్టుకున్నాను, మంచి డ్రెస్ వేసుకున్నాను, మీ అందరి ముందు బాగానే కనబడుతున్నాను. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాను, 2 రోజులు తిరిగి వచ్చాను, ఏదో పని చేశాను. అప్పుడు ఇలా ఉంటానేటి నేను, తర్వాత ఎదిరిపోతుంది, బట్టలు నలిగిపోతాయి, చెమట పెట్టేస్తుంది, మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతాను. అప్పుడు ఈ రూపం కనబడుతుందా? అలాగుననే గుణాలు పరివర్తన అని చెప్పేసి శుభ్రంగా వేషాలు వేసేసుకుని కూర్చుని కబుర్లు చెప్తున్నంతసేపు బాగానే ఉంటాం అందరం. పరిస్థితులు, సమస్యలు, సంఘటనలు వ్యతిరేకంగా వ్యక్తుల దగ్గర నుంచి హావభావాలతో నా మీదకు వచ్చినప్పుడు, నా యొక్క చెప్పిన విధానాలను ఆచరించకుండా నన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు అప్పుడు నా ఈ గుణం కనబడాలి. అప్పుడు నేను శాంతంగా ఉండాలి, అప్పుడు ప్రేమగా ఉండాలి, అప్పుడు దయతో ఉండాలి. ఏవైతే గుణాలని చెప్పుకుంటున్నా అప్పుడు గుణాలు వ్యక్తమవుతూ రావాలి. అప్పుడు ఎక్కడ వ్యక్తమవుతాయి చెప్పండి? అప్పుడు ఎక్కడ వ్యక్తం అయిపోతాయి? వెంటనే ఓపెన్ అయిపోతాం అంతే. అలాగ ఓపెన్ కాకుండా కూడా ఉండాలనేటప్పటికీ ఒక్కటే అష్టాంగ యోగాంగ సాధన, సార్వభౌమవ్రత సాధన. ఇది చెయ్యాలి. ఇది చేస్తే అప్పుడు ప్రతి క్షణము కూడా స్వయంలోంచి పరివర్తన అనేది వస్తూ ఉంటుంది. మాట్లాడడం మీద అటెన్షన్ వచ్చేస్తుంది. ఎవరైతే ఈ విధమైన గుణములతో ఉన్నారో, ఈ గుణములతో లేనటువంటి పరివర్తన కాలేరు. దైవం పేరుతో జ్ఞానం చెప్పుకుంటూ పోతుంటారు. చిలక పలుకులు లాంటి పలుకులు చెప్పేస్తుంటుంటారు దైవం గురించి. కానీ స్వయం దగ్గరికి వచ్చినప్పటికీ రకరకాల కథలతోటి, రకరకాల వాటితోటి వీటితోటి ప్రజలకి జ్ఞానం చెప్తుంటుంటే మంచి అట్రాక్ట్ అయిపోతుంటారు అందరూ కూడా. ఈ బాహ్యపు కబుర్ల మాటలతోటి కథలతోటి జ్ఞానం బోధించే విధానాలు ఎప్పుడు భ్రష్టం అయిపోతూనే ఉంటుంటారు తప్ప ఉన్నత గతికి చేరారు.
ఉన్నత గతికి చేరాలంటే స్వయంలో లక్ష్యం కనబడాలి. ఈ లక్ష్యం ఏమిటంటే మోక్షము, ముక్తి. అలాంటి లక్ష్యము, మోక్ష, ముక్తి ప్రాప్తి గురించి నేను ఆచరించవలసింది సద్గుణముల. శుభం భూయాత్. తరువాయి భాగము పార్ట్ 2. వ్యాఖ్యాత ఎస్ భాస్కరరావు. వేదాలు చదవండి, చదివించండి. మరికొన్ని వీడియోల గురించి మా ఛానల్ సోల్ సుప్రీం సోల్